హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నెక్స్ట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఎపిసోడ్ స్టార్టింగ్లో తను కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉంటుంది. ఎదురుగా సాయన్ ఉంటాడు. సో సాయన్ అప్పుడే తను కళ్ళు తెరిచిందని చెప్పేసి డాక్టర్కి చెప్పడానికి వెళ్దాం అనుకుంటే హుజు వెంటనే సాయన్ చేపట్టుకొని ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉండండి, నాతోనే ఉండండి అని చెప్పి మాట్లాడుతుంది అనమాట ఫస్ట్ టైం సాయన్తో. అలా చెప్పగానే సాయోన్ సరే ఎక్కడికి వెళ్ళని ఇక్కడే ఉంటానని చెప్పేసి తన చేయి పట్టుకొని అక్కడే కూర్చుంటాడు. సో కాసేపు అయిన తర్వాత తనకి టెస్ట్లు అన్ని చేయాలి కాబట్టి టెస్టులు చేయడానికి తీసుకువెళ్తారు. తన్ని తీసుకువెళ్ళేటప్పుడు తను ఏం థింక్ చేస్తూ ఉంటుందంటే, నేను 406 అని మాట్లాడాను కానీ ఆ ప్లేస్లో ఎవరు చేసినా కూడా హుయిజిన్ అని చెప్పేసి అర్థమైపోతుంది. సాయినికి కూడా నేనే 406 అని చెప్పేసి అర్థమైపోయి ఉంటుందంటావా? ఒకవేళ అర్థమైతే నన్ను ఇంట్లో నుండి తోసేస్తాడు. అలాగే నేను పెట్టుకున్న కాంట్రాక్ట్లో మనీ ఇవ్వాలి కదా, మనీ కూడా నా నుండి డిమాండ్ చేస్తాడేమో, అమ్మో ఏం చేస్తాడేమో అని చెప్పి తను భయపడుతూ ఉంటుంది. అలాగే టెస్ట్ చేసేటప్పుడు అవును ఇంతగా ఫోన్ ఎక్కడుందంటావు, ఆ ఫోన్ అసలు ఎట్టుపోయింది, వామ్మో అది కనుక సాయన్కు దొరికితే కన్ఫర్మ్గా తెలిసిపోతుందని చెప్పి భయపడుతూ ఉంటుంది. సాయన్ ఏం చేస్తాడంటే ఆ ఫోన్ డోజేకి ఇచ్చేసి అంతా చెక్ చేయమని చెప్తాడు. డోజే మళ్ళీ ఆ ఫోన్ సాయన్కి రిటర్న్ ఇచ్చేసి హాస్పిటల్కి వచ్చేసి ఇలా చెప్తాడు. ఏం తెలిసిందంటే ఆ ఫోన్ ఏంటంటే దాంట్లో ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరైతే ఆ ఫోన్ ప్రిపేర్ చేశారో వాళ్ళకి ఆ లొకేషన్ తెలుస్తుంది. కన్ఫర్మ్ గా కిడ్నాపర్ అక్కడికి వచ్చేసి హుయిజిని తోసేసింది ఆ కిడ్నాపర్ అనుకుంటా అన్నట్టు డోజే చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ ఫోన్ మనకి తెలిసింది కాబట్టి, దొరికింది కాబట్టి, సో రివర్స్ ట్రాకింగ్ చేసి ఆ లొకేషన్ ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళ లొకేషన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, కాకపోతే కాస్త టైం పడుతుంది అన్నట్టు సాయోన్తో చెప్తాడు. సాయోన్ అయితే వెంటనే దాన్ని ట్రై చేయన్నట్టు చెప్తాడు. ఆ ఫోన్ తీసుకొని ఇక సాయోన్ లోపలికి వెళ్తాడు. మళ్ళీ ఇలా హుయిజు బ్యాగ్ లో పెట్టేద్దాం డౌట్ రాకుండా అని చెప్పేసి మళ్ళీ హుయిజీ 406 అని తెలిసిపోయిందని హుయిజుకి తెలిస్తే బాధపడుతుందని తెలియకుండా కవర్ చేస్తూ ఉంటాడు. కాసేపు అయిన తర్వాత హుయిజుని నర్స్ తీసుకొస్తారనమాట టెస్ట్లన్నీ చేసేసి. సో నర్స్ అక్కడ పెట్టేసి హుయిజుని వెళ్ళిపోతారు. హుయిజు వీల్ చైర్ లో ఉంది కాబట్టి వెంటనే సాయోన్ హుయిజుని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడు. ఏంటి అలా చూస్తున్నావు, ఇందాక మాట్లాడావు కదా, మళ్ళీ ఇప్పుడు నోరు సైలెంట్ అయిపోయిందేంటి, నువ్వు మాట్లాడొచ్చు కావాలంటే, నేనేమనుకోను, నువ్వేం ఎక్కువగా థింక్ చేయకు, నువ్వు ఇప్పుడు సిక్ లీవ్లో ఉన్నావు, నేను చాలా క్వశ్చన్స్ అడగాలి బట్ ఇది రైట్ టైం కాదు. సో ఇప్పుడు నువ్వు కంప్లీట్గా రెస్ట్ తీసుకో, బెడ్ రెస్ట్లో ఉన్నావు కాబట్టి ప్రశాంతంగా నిద్రపో అని చెప్పేసి సాయోన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోగానే వెంటనే తన బ్యాగ్లో చెక్ చేసుకుంటుంది అనమాట ఆ ఫోన్ ఉందో లేదో, ఎందుకంటే ఆ ఫోన్ సాయోన్ చూసాడో లేదో తెలుసుకోవాలి కాబట్టి. బ్యాగ్లో ఫోన్ ఉండేసరికి అంటే సాయోన్ ఈ ఫోన్ చూడలేదంటావా, నేనే ఇంకా 406 అని అతనికి తెలియలేదంటావా అని చెప్పేసి తనే థింక్ చేస్తూ ఉంటుంది. అలాగే సాయోన్ తనతో ఇలా కూడా చెప్తాడనమాట బెడ్ మీద కూర్చున్నప్పుడు, 406 హెల్ప్ చేశాడు నువ్వు ఆ లొకేషన్లో ఉన్నట్టు, అందుకే నేను అక్కడికి వచ్చేసి నిన్ను కాపాడగలిగాను అన్నట్టు కూడా చెప్తాడు. ఇండైరెక్ట్ గా తనే 406 అని తెలియదన్నట్టే మాట్లాడి వెళ్ళిపోతాడు. సాయోన్ వాళ్ళ నాన్నగారు ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నారు కదా, ఇది మంచి టైం అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టేసి ఇలా అనౌన్స్ చేస్తారు.